హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. మన మొట్టమొదటి ఓటింగ్ అనాలిసిస్ సీజన్ 8కి సంబంధించి. సో ఈ వీడియోలో మనం అసలు ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా, ఉంటే ఎవరికి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది, ఎవరికి తక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది, ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ సీజన్లో కూడా ఫస్ట్ వారం ఎలిమినేషన్ ఉండదు అనుకున్నాం, ఎలిమినేషన్ జరిగింది. ఈ వారం కూడా ఎలిమినేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉందేమో అని అనిపిస్తుంది, కానీ బట్ సమ్ ఫ్యూ పాయింట్స్ ఆలోచిస్తే ఉండదేమో అనుకుంటున్నా. సో చూద్దాం ఉంటుందా ఉండదా, నా పాయింట్స్ అనేవి క్లియర్గా చెప్తాను. అలాగే ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది, ఎవరికి తక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది, సోషల్ మీడియాలో ఓటింగ్ ఎలా జరుగుతుంది, రియల్ టైంలో ఎలా జరిగే అవకాశం ఉన్నది. రియల్ టైం అంటే లీక్స్ ఏం కాదు, జస్ట్ ఒక గెస్ అనమాట, ఎలా జరిగింది ఏంటి అని చెప్పి. ఈ విషయాల కోసం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. లైవ్లో ఇప్పుడు ఒక టాస్క్ అయిందనమాట, యష్మి టీం వర్సెస్ నైనికా టీము. అందులో నైనికా టీం ఓడిపోయారు, యష్మి టీం గెలిచింది. సో అలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే, లైవ్లో ఏదైనా టాస్క్ జరుగుతున్నా, ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతున్నా మీకు తెలుసుకోవాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఫాలో అవ్వండి. అందులో మనం పోస్టులు చేస్తూ ఉంటాము. సో అక్కడి నుంచి మీరు ఆ టైంలో లైవ్ ఇంట్రెస్టింగ్గా ఉంటే మీరు కూడా జాయిన్ అయ్యి చూడొచ్చు. ఇప్పుడు పెద్ద డిస్కషన్ జరుగుతుంది, మణికంఠ అండ్ సీతక్కకి ఏదో డిస్కషన్ జరుగుతుంది. బాగా పోస్ట్ చేయడం మర్చిపోయా, సరే. సో ఎనీవే, సో వీడియో లైక్ చేసి చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మీరు ఈ వారం ఎవరికి ఓట్ చేస్తున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. ఎవరి గేమ్ మీకు బాగా నచ్చింది, మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, అలాగే ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది, లేదంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీరు అనుకుంటున్నారు, వాళ్ళ పేర్లు కూడా కింద కామెంట్ చేయండి. 6 అయితే నామినేట్ అయ్యారు. సో విష్ణుప్రియ, పృథ్వీరాజు, మణికంఠ, భాషాబాయ్, బేబక్క, సోనియా, వీళ్ళు 6 నామినేట్ అయ్యారు. వీళ్ళ 6లో ఎవరికి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది ఫస్ట్ నేను అనాలిసిస్ చెప్తాను, తర్వాత సోషల్ మీడియాలో ఎలా ఉందో కూడా చెప్తాను. నా అనాలిసిస్ ప్రకారం ఎక్కువ ఓట్లు ఎవరికి పడే అవకాశం ఉందంటే పృథ్వీరాజ్కి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది. దేనికంటే పృథ్వీరాజు ఒక సీరియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. సో సీరియల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పృథ్వీరాజ్ బాగా తెలుసు. దాంతోపాటు పృథ్వీరాజు, ప్రేరణ, నిఖిల్, యష్మి వీళ్ళందరూ సీరియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరికీ కామన్ ఫ్యాన్స్ ఉంటారు. పృథ్వీరాజ్కి అడ్వాంటేజ్ ఏంటి అంటే మిగతా సీరియల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 3-4 వాళ్ళు ఎవ్వరు నామినేషన్లు లేరు. సో వాళ్ళ ఫ్యాన్స్ ఓట్లు కానీ, లేదంటే సీరియల్ ఫ్యాన్స్, కామన్ ఫ్యాన్స్ ఓట్లు కానీ గంపగుర్తుగా వెళ్ళి పృథ్వీరాజ్కి పడే అవకాశం ఉంది. సీరియస్నెస్ ఆఫ్ ఓటింగ్ మాత్రం చెప్పలేం, అంటే ఎంత సీరియస్గా వాళ్ళు ఓట్లు వేస్తారు. ఎందుకంటే ఫస్ట్ వీక్ 2 రోజులు అయింది కాబట్టి మరీ సీరియస్గా ఏమి పడి ఓట్లేరు. పైగా ఇప్పుడు ఒక ఓటే, ఒక మిస్డ్ కాల్, నాకు తెలిసి ఒక హాట్స్టార్లో ఒక ఓటు. సో ఓటేస్తారు, అది మాత్రం పృథ్వీరాజ్ పడుతుంది. పృథ్వీరాజ్ మ్యాక్సిమం సేఫ్ అయ్యే అవకాశమే ఉంది ఈ వారం ఎక్కువ. పృథ్వీరాజ్ తర్వాత ఎక్కువ ఓట్లు ఎవరికి పడిద్ది అంటే నాకు తెలిసి మణికంఠకి పడే అవకాశం ఉంది అనుకుంటున్నా. ఎందుకు అంటే మణికంఠకి సింపతి వర్కౌట్ అవ్వదు. సింపతి చూసి మనం ఓట్లు వేయద్దు, మనం గేమ్ చూసే ఓట్లు వేయాలి. ఈ సింపతి గోల్ ఏంటి, అసలు ఏమీ లేకుండా ఎలా ఓట్లు వేస్తాం అని మనం ఎంత చెప్పుకున్నా, ఎంత అరుచుకున్నా, ఎంత ఏడ్చినా, ఎంత మొత్తుకున్నా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ దానికి కనెక్ట్ అవుతారు, ఖచ్చితంగా అవుతారు. వాళ్ళని మనం తప్పు పట్టాలి అంటే తప్పు పట్టలేం. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూసుకుంటే, సో ఇప్పుడు ప్రెజెంట్ డౌన్ ఉన్నాడు, కానీ చాలా తెలివైనోడు అని నేను కొంతమందితో మాట్లాడినప్పుడు చెప్పిన మాటలు అనమాట. సో డౌన్ ఉన్నాడు, నేను కొన్ని కామెంట్స్ ఇవన్నీ చదివి చేసుకున్నవి. సో డౌన్ ఉన్నాడు, ఈ వారం తర్వాత పిక్ అవుతాడు అని చెప్పి. ఒకవేళ మణికంఠకి కనుక లీస్ట్ ఓట్స్ వచ్చినా బిగ్ బాస్ టీము ఎలిమినేట్ చేయదు మ్యాక్సిమం. ఎందుకంటే ఎలిమినేట్ చేసి బయటకు వచ్చాక ఏదైనా జరిగితే మొత్తం షో మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ సీజన్ అనే కాదు, రాబోయే సీజన్లన్నీ అసలుకే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు, బిగ్ బాస్ని ఎప్పుడు తిడదామా అని చెప్పి చూస్తూ ఉంటారు. బిగ్ బాస్ హేటర్స్ ఉన్నారు. సో వాళ్ళు దీని మీద ఫుల్ గోల్ చేస్తారు, రోడ్ల మీద గొడవలు జరిగేదాకా వచ్చేస్తుంది. ఆ రేంజ్లో దాన్ని చేస్తారనమాట ఏదో ఒకటి చేసి. సో వాళ్ళు కూడా ఒకవేళ అటు ఇటు మణికంఠ లిస్ట్లో ఉన్నా వాళ్ళు ఎలిమినేట్ చేయరు. వాళ్ళు ఎలిమినేట్ చేయాలంటే వేరే రీజన్స్తో, మెడికల్ కండిషన్స్తో చేసి పక్కా తీస్తారు తప్పితే ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ అయితే చేయరు. అది ఈ వారం అసలు చేయరు, ఆ రిస్క్ తీసుకోరు. కొంచెం 2-3 వారాలు తను స్టేబుల్ అయ్యేదాకా చూస్తారనమాట. ఆ తర్వాత ఓటింగ్ ఏమైనా తక్కువ ఉంటే తను తీసేస్తారేమో, కానీ అదర్వైజ్ స్టిల్ తను బాటంకి వచ్చినా సరే నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం వాళ్ళు తీరనుకున్నా. బట్ ఆయన బాటంలో ఉండే అవకాశం లేదు, గట్టిగానే ఓటింగ్ పడుతుంది ఆయనకి నాకు అనిపిస్తుంది. సమ్ సెన్సెస్ అంటారు కదా, సెన్సెస్ ద్వారా తెలుస్తుంది అనమాట. సో కొంతమంది కనెక్ట్ అయ్యారు, సింపతి అనుకోండి, ఆయన స్టోరీ అనుకోండి, లేదంటే ఆయన కొంచెం మాటలు కరెక్ట్గానే మాట్లాడాడు బట్ దీనివల్ల డౌన్ అయ్యాడు అని చెప్పి కానీ ఆయనకి పడ్డాయి. నెక్స్ట్ ఎవరికి ఓట్లు పడే అవకాశం ఉందంటే విష్ణుప్రియకి పడే అవకాశం ఉంది. విష్ణుప్రియ ఏం చేసింది, 2 రోజుల నుంచి ఏమీ లేదు, కంటెంట్ లేదు, ఏమీ లేదు కదా అంటే స్టిల్ ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో తనకి సోషల్ మీడియా మంచి ఫాలోయింగ్ ఉంది. 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సో కొంచెం వాళ్ళు తన గేమ్ని చూసి కాకుండా తనని చూసి ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు. సో స్టార్టింగే కాబట్టి ఇంకా 2 రోజులు అయింది కాబట్టి విష్ణుప్రియకి అది ఉంటుంది అనమాట. అలాగే మిగతా వాళ్ళకి ఇంకా ఫ్యాన్ బేస్లు ఫామ్ అవ్వలేదు కాబట్టి విష్ణుప్రియకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ ఫ్యాన్స్ ఓట్లు వేసినా కొంత పర్సెంట్, ఆ 1 మిలియన్లో కొంత పర్సెంట్ ఓట్లు వేసినా విష్ణుప్రియకి గట్టిగానే ఓట్లు పడే అవకాశం అయితే ఉంది. సో వీళ్ళు ముగ్గురు నాకెందుకు సేఫ్ సైడ్ ఉంటారు అనిపిస్తుంది. నెక్స్ట్ మిగతా ముగ్గురు, బేబక్క, మగజాత ఆనిముత్యం, భాషాబాయ్, ఆడపులి, సోనియా, తనకు తనే ట్యాగ్ ఇచ్చుకుంది ఆడపులి అని చెప్పి సోనియా. సో ఈ వీడియోకి ముందు
ఇంకో వీడియో చేశాను మార్నింగ్ నిన్న అసలు ఏం జరిగింది, టాస్క్ ఏంటి, ఆడపులు ఏంటి, ఆవిడ స్ట్రాటజీ ఏంటి, బిగ్ బాస్ ఆవిడ స్ట్రాటజీ మీద నీళ్ళు ఎలా చల్లాడు, ఆవిడ ఆడపులు ఎలా అయింది అని చెప్పి. సో ఆ వీడియో చూడండి. దానికన్నా ముందు నేను నైట్ రివ్యూ కూడా చూడండి, ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఫస్ట్ 8-9 మినిట్స్ ఏదో ఉంది మెంటల్ హెల్త్ కోసం, అది మాత్రం చూడండి. సో చాలా మంచి వీడియో అనేది. సో ఎనీవే వీళ్ళ ముగ్గురు పరిస్థితి ఏంటి అంటే భాషాబాయ్ మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉండే. ఎందుకంటే ఆయన బయట చేసిన రచ్చకి, ఆయన వైరల్ అయిన విధానానికి లోపలికి వస్తే మన భాషాబాయ్ గట్టిగా పేల్తాడు, అయితే పాజిటివ్ అవుతాడు లేదంటే నెగిటివ్ అవుతాడు అనుకున్నాం. కానీ పేల్ల, ఇప్పటివరకు అయితే పేల్ల. భాషాబాయ్ కనుక ఇలాగే ఉంటే చాలా కష్టం భాషాబాయ్కి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్లో పెట్టుకున్నారు ఆడియన్స్, దాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఆయన ఉంది. ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఏమీ లేదు. సో భాషాబాయ్ 2 రోజుల నుంచి చూస్తుంటే పెద్ద పేలి అంత కంటెంట్ అయితే ఏమీ లేదు. అతి త్వరలోనే ఆ కంటెంట్ రావాలి, లేదంటే భాషాబాయ్కి చాలా కష్టం. బట్ స్టిల్ ఆ హోప్స్ ద్వారా ఏదైతే ఉందో కొంతమంది భాషాబాయ్కి ఓట్లేసే అవకాశం అయితే ఉంది. భాషాబాయ్ సేఫ్ జోన్లో ఉంటాడంటే చెప్పలేం. నెక్స్ట్ చూస్తే సోనియా. భాషాబాయ్ తర్వాత కొద్దిగా అటు ఇటుగా సోనియాకి ఓట్లు పడే అవకాశం ఉంది. ఎందుకంటే సోనియా కంటెంట్ వైజ్ చూసుకుంటే చాలా కంటెంట్ ఇచ్చింది. పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది పక్కన పెట్టేస్తే వితౌట్ సోనియా ఈ 2 డేస్లో, వితౌట్ సోనియా అండ్ మణికంఠ ఈ 2 డేస్లో మాత్రం బిగ్ బాస్ ఏమి ఉండేది కాదు. ఎవరు ఒప్పుకోకపోయినా కొంతమంది ఒప్పుకోరు, అది వేరే విషయం. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నా. నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం సోనియా కనుక తనకు అవసరం లేకపోయినా, తన పాయింట్ కాకపోయినా తను రైస్ చేయకుండా ఉండుంటే అక్కడి నుంచి ఇప్పుడు దాకా ఇన్ని గొడవలు ఇది వచ్చేవి కాదు. అందులోంచి చాలా పాయింట్స్ వచ్చినాయి నామినేషన్స్ కానీ దేనికి కానీ. సో అక్కడి నుంచి చాలా వరకు వచ్చినాయి. నామినేషన్స్ ఫస్ట్ వీకే 2 ఎపిసోడ్లుగా నడిచింది అంటే మేజర్ రీజన్ వీళ్ళిద్దరే, అది ఒప్పుకోవాలి. సో తన కంటెంట్ వైజ్ చూసుకుంటే మాత్రం తనకి ఒక ఫ్యాన్ బేస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. సో దాన్ని ఎవరు ఎటు తిప్పుతారు, దాన్ని ఏ విధంగా మారుస్తారు, ఈ తెలుగు వర్సెస్ కన్నడ అని చేస్తారా, లేదంటే సీరియల్ వర్సెస్ ఏదైనా చేస్తారు, ఎలా చేస్తారు, తర్వాత ఎలా అయితే తెలియదు. కానీ ప్రజెంట్ అయితే మాత్రం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. బట్ ఆ ఓటింగ్ అన్నది ఆవిడకి సరిపోతుందా లేదా అన్నది చూడాలి. ఈ వారం ఇంకా వచ్చే రోజుల్లో కనుక తను పుంజుకుంటే, వీకెండ్ నాగార్జున గారికి ఇస్తే తనకి మాత్రం మంచి స్కిల్స్ ఉన్నాయి, గేమ్ మీద పట్టు ఉంది. సో మంచి స్కిల్స్ ఉన్నాయి, అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్నాయి, పాయింట్స్ రేస్ చేసే స్కిల్స్ ఉన్నాయి. ఇది మనం ఒప్పుకోవాలి. వాటిని షార్పెన్ చేసుకుంటా ఆవిడకి ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో వాటిని కనుక ఆపుకుంటే వీళ్ళు కరెక్ట్ ఫీడ్బ్యాక్లు ఇస్తే తను షైన్ అయ్యే అవకాశం ఉంది. బట్ స్టిల్ తనకు పడే ఓట్లు మాత్రం సరిపోవు. నెక్స్ట్ బేబక్క. నాకు పర్సనల్గా బేబక్క మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఎందుకంటే రీల్స్ ఏది వస్తే బేబక్క టూ లౌడ్, బాగా వాయిస్ రైస్ చేస్తుంది, ఖచ్చితంగా అసలు లోపలికి వెళ్ళాక కామెడీ కంటెంట్ మనల్ని చంపేస్తుంది, లేదంటే ఖచ్చితంగా కొన్ని విషయాల్లో రైజ్ అయ్యింది అనుకున్నా. కానీ ఒక పప్పు విషయంలో సోనియా అనరాని మాటలు అంటూ ఉంటే ఆవిడ అసలు రియాక్ట్ అవ్వాలా. అసలు ఆవిడకి ఇర్రెస్పాన్సిబుల్ అయ్యి అంటే ఫుడ్ విషయంలో ఇర్రెస్పాన్సిబిలిటీ ఏంటని అక్కడ స్టాండ్ తీసుకోలేదు. కిచెన్ దగ్గర ఆవిడ నామినేషన్స్లో గట్టిగా తన వాయిస్ వినిపిలా. ఈవెన్ సోనియా తనని డామినేట్ చేస్తా పాయింట్స్ చెప్తున్నా కూడా, తను మాట్లాడినవ్వకపోయినా కూడా ఆవిడ తిరిగి ఒక అరుపు అరవటం కానీ ఏది కానీ చేయాల. అండ్ సోనియా బిలీవ్స్ ఏంటి అంటే బేబక్ ఇంకా హైడ్ అవుతున్నారు, ఇంకా బయటికి రావట్లేదని తనకు కూడా చెప్పింది. సో నాకు కూడా అదే అనిపించింది ఆ పాయింట్ మాత్రం, బేబక్కి ఇంకేమైనా ఉందని. బట్ బేబక్ తనేం చెప్తుందని, నేను ఇంతే, ఇలాగే ఉంటాను, ఇంతే, నేను ఎప్పుడు కొంచెం కూల్గా కామ్గా ఇలా నవ్వుతూనే ఉంటాను చెప్తే నా ఫ్రెండ్స్ని ఎవరిని అడిగినా మీకు ఇదే చెప్తాను అందుకని. సో అలా ఉంటే కనుక మళ్ళీ బిగ్ బాస్కి కష్టమే. అక్కకి కామెడీ కంటెంట్తో, ఎంటర్టైన్మెంట్ కంటెంట్తో ఎంతవరకు లాగించగలమో తెలియదు. ఆ ఎంటర్టైన్మెంట్ కూడా పండాలి, దాని రిలేటెడ్ టాస్క్ ఉండాలి, వీళ్ళ యాక్టివిటీస్ చేయాలి, ఇవన్నీ చేయాలి. 2-3 రోజులు ఎక్స్పెక్ట్ చేయలేంలేండి. బట్ బేబక్క డేంజర్ జోన్లో ఉండే అవకాశం ఉంది. బేబక్కకి 2 lakhs అరౌండ్ ఫాలోవర్స్ ఉన్నారు, కానీ అది సరిపోదు. ఇనిషియల్ వారాల్లో అంత ఓటింగ్ ఎవరు అంత ఇదిగా ఏరు కాబట్టి వాళ్ళు ఎంతవరకు అసలు తెలియదు, కానీ సో సరిపోదు. సో వీళ్ళు ముగ్గురు నా పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా చూసుకుంటే, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుని, ఫ్యాన్ ఫాలోయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. సోషల్ మీడియా ఓటింగ్ ఒకసారి చెప్పుకొని ఇంకోసారి కంక్లూడ్ చేసేద్దాం దీన్ని. ఒక దాంట్లో చాలా వరకు ఓట్లు ఉన్నాయి, 80-90 వేలు ఓట్లు ఉన్నాయి ఒక పోల్లో. అందులో విష్ణుప్రియకి 31% ఉంది. సో విష్ణుప్రియ ఏం చేసిందని 31% ఉందంటే, ఆ ప్రీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏదైతే ఉందో అది యూజ్ అయ్యింది ఇనిషియల్ స్టేజ్లో. ఫస్ట్లో నేను ఫ్యాన్ బేస్ అనుకునేవాడిని ఏముంటుందని, కానీ బట్ అది ఎఫెక్ట్ కొడుతుంది. సెకండ్ మణికంఠ ఉన్నాడు, 1, 2, 3 నేను 3 పోల్స్ చూశాను. 3 పోల్స్లో విష్ణుప్రియ టాప్లో ఉంటే మణికంఠ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో సింపతి వర్కౌట్ అయ్యింది. మనం ఎంత మొత్తుకొని ఎంత తలగొట్టుకున్నా ఏం చేసినా సరే సింపతి వర్కౌట్ అవుతుంది. సింపతి వర్కౌట్ అయింది. ఆ యాంగిల్లో గేమ్ చూసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేస్తారు, వాళ్ళని తప్పు పట్టలేరు. సో అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ వాళ్ళలో జస్ట్ సింపతి చూసే కాకుండా చాలామంది దాంట్లో లాజిక్ కూడా ఉంది. జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇదిగా ఉంది అని చెప్పి వేయలేదు. తనలో స్టఫ్ ఉంది, తను ప్రజెంట్ డౌన్లో ఉన్నాడు, అప్ అవుతాడు, రైజ్ అవుతాడని వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి వేస్తున్నారు. సో సెకండ్ అన్నిట్లోనూ విష్ణుప్రియ టాప్లోనే ఉంది, అన్నిట్లోనూ మణికంఠ సెకండ్లో ఉన్నాడు. నెక్స్ట్ పృథ్వీరాజ్ 13% ఉన్నాడు, ఎక్కువ ఓట్లు ఉన్నాయని చెప్పాను కదా, అందులో 13%తో ఉన్నాడు అనమాట. రియల్ టైంలో పృథ్వీరాజ్కే ఎక్కువ ఓట్లు ఉండే అవకాశం ఉంది మణికంఠ కన్నా. సెకండ్ ప్లేస్లో ఉంటాడు అనుకుంటున్నా, మణికంఠ థర్డ్లో ఉంటాడు అనుకుంటున్నా. నెక్స్ట్ బేబక్ 10%.
సోనియా 9%, భాషా 9%. సో బేబక్క, సోనియా, ఈ భాష, సోనియానే కదా, వీళ్ళు ముగ్గురు 9-10% ఉన్నారు. సో ముగ్గురు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. 1% అంటే నథింగ్. సో జస్ట్ 100,000 votes అంటే అసలు ఏమీ లేదన్నట్టు, పెద్ద డిఫరెన్స్ ఏం కదా. అంటే 10,000 పోల్ కూడా ఉంది, అందుకని అలా అంటున్నా. 1 lakh పోల్ కూడా ఉంది. సో భాషా, సోనియా, బేబక్క వీళ్ళు ముగ్గురు ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నారు. అది నెక్స్ట్ పోలు. ఇందులో 50,000 ఎన్నో ఉన్నాయి. ఇందులో కూడా విష్ణుప్రియ టాప్, నాగమణికంట సెకండ్, పృథ్వీరాజ్ థర్డ్, సోనియా 4th, భాషా 5th, బేబక్క 6th. సో ఇందులో బేబక్క లాస్ట్ ప్లేస్లో ఉంది. బట్ స్టిల్ వీళ్ళు కూడా 10.66 to 9.69 అంటే 1% గ్యాప్లోనే ముగ్గురు ఉన్నారు. సో ఇందులో కూడా వీళ్ళు ముగ్గురే లిస్ట్లో ఉన్నారు. థర్డ్ది కొంచెం తక్కువ మంది ఉన్నది. ఇందులో సోనియా 3rd ప్లేస్లో ఉంది, పృథ్వీరాజ్ 4th ప్లేస్లో ఉన్నాడు. ఇది కొంచెం తేడాగా ఉంది, ఎందుకంటే తక్కువ ఓట్లు అనేది దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా బేబక్క, భాషా, సోనియా వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉంటారు. ఒకవేళ ఈ వారం ఎలిమినేషన్ జరిగితే ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందంటే, పోయిన వారం ఏంటంటే, పోయిన సీజన్ ఏంటి అంటే ఎలిమినేషన్ చేశారు. ఎందుకంటే కిరణ్ రాథోడ్ గారు ఉన్నారు, ఆవిడ నుంచి ఏమీ లేదు కంటెంట్, ఆవిడ నుంచి ఎక్స్పెక్టేషన్స్ లేవు, కంటెంట్ లేదు, ఏమీ లేదు. సో ఆవిడని తీసేశారు సింపుల్గా. బట్ ఈ వారం డేంజర్ జోన్లోకి వచ్చే ముగ్గురు కూడా కొంచెం కంటెంట్ ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళే. పైగా హౌస్లోకి అడిగిపెట్టింది 14 మంది. సో నెక్స్ట్ ఎంతమంది వస్తారు ఏంటన్నది తెలియదు. ఉన్నదేమో ముగ్గురు కొంచెం తోపుల్లాగా ఉన్నారు. నాకు తెలిసి సోనియాని అయితే టచ్ చేయరు, భాషాబాయిని కూడా టచ్ చేయరు. బేబక్కని చూసినా కూడా అలాగే ఉంది. ఆవిడ అంత కామెడీ చేసింది, అంత ఇచ్చేసింది, సింపుల్గా ఒక వారం తీసేస్తారంటే అనుకోవట్లా. సో మ్యాక్సిమం ఈ వారం ఎలిమినేషన్ ఉండదేమో అని అనుకుంటున్నా. బట్ బజ్ ప్రోమో చూసినప్పుడు మనకేమో సోమవారం నుంచి బజ్ అని చెప్పి 9th అనుకుంటా డేట్, అయితే సోమవారం కదా, 9th అని అనౌన్స్ చేసేసారు. ఓ పక్కన. మరి ఇక్కడ చూస్తే ఎలా ఉందంటే ఆ అనౌన్స్మెంట్ ఏముంది, ఆ పెత్తారు ఇందులో ఏముంది. సో మ్యాక్సిమం ఈ వారం ఎలిమినేషన్ ఉండదు. అదే మనకి ఇచ్చే ఫస్ట్ ట్విస్ట్, టర్న్, వాళ్ళు ఏది ఎలా డిఫైన్ చేసుకుంటే అలాగా. ఒకవేళ మరి ఉండదు అనుకున్నప్పుడు ఓటింగ్ ఎందుకు పెట్టారు అంటే, మన తెలుగు వాళ్ళకి ఓటింగ్ పెట్టినప్పుడు మన వాళ్ళు చాలా వరకు చేస్తారు ఎలిమినేషన్. 1-2 సందర్భాలు ఉన్నట్టు ఉన్నాయి, ఓటింగ్ పెట్టి కూడా చేయనివి ఉన్నాయా, గుర్తురాట్లా. బట్ హిందీలో ఇలాంటి సందర్భాలు కోకోలలో ఉన్నాయి రాజా. చాలా వరకు వాళ్ళు ఓటింగ్లు పెట్టి ఏంటి ఓట్లన్నీ పడి జనాల చేత తెచ్చుకున్నారు కదా, ఎలిమినేషన్ లేదు, హ్యాపీ దీపావళి అని చెప్పిన రోజులు 100 ఉన్నాయి. సో వాళ్ళకి ఇది చాలా కామన్. అలాంటి వాళ్ళు ఇప్పుడు దీంట్లో ఉన్నారు కాబట్టి జస్ట్ ఓట్స్ చేయించుకొని ఎవరికి ఎన్ని ఓట్లు వస్తున్నాయి ఏంటన్నది వాళ్ళ అనాలిసిస్ కోసం పెట్టుకుంటారు తప్పితే చేసే అవకాశం కూడా, చేయకపోయే అవకాశం కూడా ఉంది. చేస్తే మాత్రం బేబక్కకి, భాషకి కొద్దిగా డేంజరే సోనియాతో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే సోనియాకి కంటెంట్ ఉంది. సో కాబట్టి సోనియాని ఉంచే అవకాశం ఉంటుంది. వీళ్ళు ముగ్గురు దగ్గరగా ఉన్నారనుకోండి, బిగ్ బాస్ టీం ఎలా వర్క్ చేస్తుంది అంటే నేను అనుకోవటం, ఇప్పటివరకు నేను గమనించింది మ్యాక్సిమం ఓట్స్ చూసి ఎలిమినేషన్ చేశారు నేను గమనించినంత వరకు. బట్ బాటంలో ఉండే 2-3 కనుక సేమ్ ఓటింగ్ ఉండి మైన్యూట్ డిఫరెన్సెస్ కనుక ఉంటే, పాయింట్స్ తర్వాత డిఫరెన్సెస్ ఉంటాయి, ఈవెన్ 1% వరకు డిఫరెన్స్ ఉంటే వాళ్ళే ఒక కాలు చేయి తీసుకొని వాళ్ళే ఎలిమినేట్ చేసేస్తారు అన్నమాట. ఎలిమినేట్ చేసేస్తారు. లేదు డిఫరెన్స్ చాలా ఉంటే కనుక అయితే ఎలిమినేషన్ ఆపేస్తారు. అంతే తప్పితే మంచి కంటెస్టెంట్ కనుక కింద ఉంటే చీరు మ్యాక్సిమం. అంటే ఇనీషియల్ వీకే కదా, ఇప్పుడే తీసేస్తే సోనియా లాంటి కంటెస్టెంట్ ఇప్పుడు తీరని అనుకుంటున్నాను. ఆవిడ బాటంకి వస్తే ఎలిమినేషన్ ఆపేయటం, లేదా దగ్గరగా ఉంటే ఇంకా అయితే బేబక్కే అని అనిపిస్తుంది నాకు. బేబక్క కోసమైనా వర్షాలు తగ్గి విజయవాడ రోడ్లన్నీ క్లియర్ అయిపోతే ఆవిడ రావడానికి ఈజీగా ఉంటుంది. బట్ చూద్దాం, మ్యాక్సిమం ఎలిమినేషన్ ఉండదని నేను నమ్ముతున్నాను. అలా అని చెప్పి ఈడెవడో చెప్పాడు ఈడ ఎలిమినేషన్ లేదన్నాడని మీరు ఓట్లు వేయటం మాత్రం మానేది. ఇది నా జస్ట్ అనాలిసిస్, నా గెస్ మాత్రమే. మీ ఫేవరెట్స్కి మీరు ఎన్ని ఓట్లు వేయగలుగుతారో అన్ని ఓట్లు మీరు వేసుకోండి. ఈ అనాలిసిస్లో అట్లా నమ్మి ఇప్పుడు విష్ణుప్రియ ఫ్యాన్ ఎవరైనా ఉండి విష్ణుప్రియకి ఎవడో చెప్పాడు కొంచెం కుర్రాడు బాగున్నట్టున్నాడు, మనకి బోల్డ్ ఓట్లు ఉన్నాయని చెప్పి మనం వేయకుండా ఉండొద్దు. తర్వాత వచ్చి నన్ను అడిగితే నేను చెప్పలేను రాజా. సో ఖచ్చితంగా ఆవిడకి ఎన్ని ఓట్లు ఉన్నాయన్నది మన అనాలిసిస్ సోషల్ మీడియాలో ఉన్నది. నిజంగా ఆవిడకి అక్కడ ఆ డేటాబేస్లో ఎన్ని ఓట్లు ఉన్నాయన్నది మన దగ్గర ఏం లేవు కదా ఓపెన్ చేసి చూడటానికి. జస్ట్ అనాలిసిస్ చెప్పాం. కానీ మీరు స్టిల్ మీ వర్క్ని మీరు కంటిన్యూ చేసుకోవాలి, మీరు ప్రచారాలు మీరు చేసుకోవాలి, మీ ఓట్లు మీరు వేసుకోవాలి అంతే. ఎవడో చెప్పాడని చెప్పి నేనే కాదు, ఎవరు చెప్పినా కూడా ఎవరు టాప్లో ఉన్నారన్నా మీరు రిలాక్స్ అయితే ఆ టాప్లో ఉన్న వాళ్ళు కిందకి రావడానికి ఎంతసేపు పట్టదు. 5 నిమిషాలు 10 నిమిషాలు గట్టి ఓటింగ్ జరిగిన టైంలో మొత్తం మారిపోయే అవకాశం ఉంటుంది కదా. పైగా ఇప్పుడు పడేవన్నీ తక్కువ ఓట్లు, అంత సీరియస్గా ఎవరు ఓట్లేరు. ఎంత మటుకు ఎవరు కనెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉండరు చాలామంది. ఎవరికి వేసేవాళ్ళు ఎవరికి వేయని వాళ్ళు అలా ఉంటుంది. ఎందుకు వేయాలి ఇప్పుడు ఏముందిలే అని చెప్పి. సో అది మ్యాటరు. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారని కింద కామెంట్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనుకున్నది కూడా మెన్షన్ చేయండి వాళ్ళ నేమ్స్. వీడియో లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో కొట్టండి. మళ్ళీ ఈవినింగ్ సెకండ్ ప్రోమో అనాలిసిస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.